ఇప్పుడు చూద్దాం. ఇప్పుడేంటి రేషియోస్‌లో సెకండ్ పార్ట్‌లా చూసుకుందాం ఇది. ఎలా? ఇప్పుడు ఏజ్ బేస్డ్ ప్రాబ్లమ్స్. ఏజ్ బేస్డ్ అంటే ఏంటి? వాడి ఏజ్ ఇంతుంది. వాడి ఏజ్ వాళ్ళ కొడుకు ఏజ్ ఇంత రేషియో ఉంది. ఒక 5 సంవత్సరాల తర్వాత లేదా 5 సంవత్సరాల ముందు వాళ్ళ రేషియో ఇంతుంది. సో, వాళ్ళ ప్రెజెంట్ ఏజ్ యొక్క డిఫరెన్స్, ప్రొడక్ట్, డివిజన్ ఎంత అని అడుగుతాడు. సో, విల్ గో వన్ బై వన్. ఫస్ట్ క్వెషన్ చూద్దాం. రేషియో ఆఫ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ మదర్ టు హిస్ సన్ మేబీ అంతే. ఈక్వల్ టు 7:1 అంట. 7:1. ఆఫ్టర్ 5 years ద రేషియో బికమ్ 4:1. ఆఫ్టర్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఆఫ్టర్ బికమ్ 5:1. క్యాలిక్యులేట్ ద డిఫరెన్స్ ఇన్ ది ప్రెజెంట్ ఏజెస్. క్యాలిక్యులేట్ ద డిఫరెన్స్ ఇది. సో, ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఈ లెక్క. మదర్ ఏజ్ 7x అనుకున్నాం. డాటర్ ఏజ్ 1x. సో, అది ఎలా రాసుకుంటాం మనం? 7x ప్లస్ 7x బై 1x ప్లస్ ఎందుకు రాసుకున్నాం? ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్కి? 5 yearsకి. 5 yearsకి రేషియో ఎంత? 4:1. ఇది రాసుకునే పద్ధతి. మదర్ ఏజ్ డాటర్ ఏజ్ 5 years తర్వాత ప్లస్ 5. ఆఫ్టర్ అన్నా హెన్స్ అన్నా ఒకటే, అప్పుడు ప్లస్ వేస్తాం. బిఫోర్ అన్నా ఎగో అన్నా మైనస్ వేస్తాం. ఇక్కడ ఇలా ఈక్వేట్ చేస్తాం. 4:1 రేషియోలో కాబట్టి ఇలా ఈక్వేట్ చేస్తాను. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్. 1ని 7x ప్లస్ 5తో మల్టిప్లై చేస్తే 1 ఇంటూ ఎనీథింగే వస్తుంది. కాబట్టి 7x ప్లస్ 5. ఇప్పుడు 4ని మల్టిప్లై చేద్దాం. 4 ఇంటూ 1 4x ప్లస్ 4 ఇంటూ 5 20. నేను డైరెక్ట్గా వేసేసాను, అంటే మళ్ళీ ఇక్కడ రాసుకుని అట్లా ఎందుకు, ఇంకా అడ్వాన్స్ చేద్దామని. సో, దీన్ని తీసుకొచ్చాం. 7x మైనస్ 4x ఈక్వల్ టు ఈ మైనస్ ఈ ప్లస్ అటు వెళ్తే ఏమైంది? మైనస్ అయింది. 20 మైనస్ 5. సో, 3x ఈక్వల్ టు 15. x ఈక్వల్ టు 5. ఇప్పుడు 3x ఈక్వల్ టు 15 అయింది. x ఈక్వల్ టు ఏమైంది అప్పుడు? 15/3. 5 అయింది x ఈక్వల్ టు. కానీ ఇక్కడ లెక్క అయిపోలా. ఈ x ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎంత అప్పుడు? 7x కాబట్టి 7 × 5 35. 1x కాబట్టి 5. డిఫరెన్స్ కాబట్టి అడిగింది కాబట్టి 35 మైనస్ 5 ఈక్వల్ టు 30 మన ఆన్సర్. ఇది చేసే పద్ధతి. ఓకే, ఇప్పుడు ఇంకో మోడల్ చూద్దాం. దాని తర్వాత మనం ప్రపోర్షన్స్ చేసేసి విల్ క్లోజ్ దిస్ చాప్టర్. ఇప్పుడు చూడు, ఈ క్వశ్చన్ ఎలా అర్థం చేసుకోవాలంటే 8 years ago ద రేషియో ఆఫ్ ఏబీ ఈజ్ 5:4. అంటే ఏం స్టెప్ రాస్తాం? 5x బై 4x మైనస్ 8 ఈక్వల్ టు 6:5. ఓకే, 8 years ago వాళ్ళ ఏజ్ రేషియో ఇదంట 5:4 అంట. కానీ ప్రజెంట్ ఏజ్ అంత 6:5 అంట. అడేమడుతున్నాడు? వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఏ అండ్ బి ఆఫ్టర్ 7 years ఫ్రమ్ నౌ. అంటే ఇలా ఈక్వేట్ చేసిన తర్వాత వచ్చింది కదా 5x బై 4x మైనస్ 8 ఈక్వల్ టు 6:5 వచ్చినప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది. అవి ఎక్స్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో, అవి వచ్చినప్పుడు మనం +7 చేయాలి రెండింటికి. ఎందుకు? ఆఫ్టర్ 7 years కదా. +7 చేస్తే ఏ వాల్యూ వచ్చిందో అదే మన ఆన్సర్. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం ఎలా చేస్తున్నాను. ఇప్పుడు చూడు, 5x మైనస్ 8 మైనస్ బై 4x మైనస్ 8 ఈక్వల్ టు 6:5. ఓకే, సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్. -8 ఎందుకు వేసాను? ఎగో 5 years ఎగో 8 years ఎగో 6:5 దానికి ఈక్వల్ చేసా. సో, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్. 5 5 25x మధ్య మైనస్ ఉంది కాబట్టి మైనస్ 5 8 40 ఈక్వల్ టు. ఇప్పుడు ఇది చూద్దాం. 6 4 24x. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 6 8 48 ఇలా అంత వచ్చింది. సో, ఇప్పుడు సేమ్ దీన్ని తీసుకురా. అప్పుడు ఎంత వస్తుంది? 25 మైనస్ 24x ఈక్వల్ టు 48 మైనస్ 40. లేదు, దీన్ని తీసుకొచ్చాం అనుకో అంతే. -48 + 48 కాబట్టి ఇప్పుడు 8x ఈక్వల్ టు 8. ఏజ్ నెగిటివ్లో ఉండదు కాబట్టి మనం ఇక్కడ ప్లస్ కన్సిడర్ చేయాలి. అది మెయిన్ పాయింట్ ఇక్కడ. సో, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 8 వచ్చింది. సో, ఈ వాల్యూ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం? దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 5xలో 4xలో. ఎందుకంటే ఇనిషియల్ వాల్యూస్ మనం అయ్యాక తీసుకుంది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తాం.
5x 5 ఇంటూ 8 ఎంత 40 4 ఇంటూ 8 ఎంత 32 ఈ రెండు వాళ్ళ ప్రజెంట్ ఏజ్లో వచ్చినాయి అనుకుందాం. వాళ్ళ ప్రజెంట్ ఏజ్లో వచ్చినాయి. సో వాడు ఎంత రేషియో అడిగాడు, వాళ్ళిద్దరిని వాడు ఎంత అడిగాడు 7 అడిగాడు కదా. 7 ఎలా వేసుకోవాలంటే ఇప్పుడు ఈ రెండింటికి 7 ఇయర్స్ కలుపుకొని యాడ్ చేసుకోవాలి. ఎందుకు ఆ రెండు సమ్ ఆఫ్ ద టోటల్ ఏజెస్ ఆఫ్ ఆఫ్టర్ 7 ఇయర్స్ అన్నాడు చూసావుగా. అంటే వీడికి 7 పెరగాలి, వీడికి 7 పెరగాలి, అప్పుడు యాడ్ చేసి మనం వచ్చిందా ఆన్సర్ వేయాలి. చూద్దాం ఇప్పుడు 40కి 7 కలిపితే ఎంత 47, 37 2కి 7 కలిపితే ఎంత 39. ఇప్పుడు ఈ రెండు కదా మనం సమ్ చేయాల్సింది, చేద్దాం. 47 39 7 9 16 86 సంవత్సరాలు. 86 మన ఆన్సర్. ఎందుకంటే వాడు అడిగింది సమ్ అని చివరిలో ఇచ్చాడు. సమ్ కనుక్కోమన్నాడు కాబట్టి నేను రెండు కలుపుకున్నా, ఆన్సర్ అది వచ్చింది. చిన్న మిస్టేక్ అయిపోయింది, అక్కడ ఏం లేదు. మనం ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయాల్సింది ఈ రెండిట్లో, ఎందుకంటే మనం చేయాల్సింది ప్రజెంటేజెస్లో కదా. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేయాల్సింది ప్రజెంటేజ్లో కాబట్టి అది తీసేసాయి. అంత అప్పుడు 6 ఇంటూ 8 ఎంత 48. ఎక్స్ ఈక్వల్ టు 8 అక్కడ దాకా ఓకే, నేను మర్చిపోయాను కరెక్ట్గా. 5 ఇంటూ 8 ఎంత 40. మనం సబ్స్టిట్యూట్ చేయాల్సిన వాల్యూస్ మనం ఎప్పుడు ప్రజెంట్లోనే చేయాలి, ప్రజెంట్ వాల్యూస్లోనే చేయాలి. కాబట్టి ఎంత వచ్చింది 48 40 వచ్చింది ఏజ్. అప్పుడు మనం ఎంత పెంచాలి ఏజ్ ఇద్దరి మీద 7 పెంచాలి. కాబట్టి 5 8 7 5 48 7 55 40 7 47. 2 యాడ్ చేసుకుంటే ఎంత వచ్చింది 102 ఆన్సర్. సారీ 102, ఇందాక కొంచెం చిన్న తప్పు అయిపోయింది. అయితే మన నుంచి ఇప్పుడు ప్రపోర్షన్స్ చూద్దాం. ఇంకా రేషియోస్ అయిపోయింది ఇంతే, ప్రపోర్షన్స్ చూద్దాం. ప్రపోర్షన్స్ ఆల్రెడీ తెలుసు కాబట్టి సింపుల్ ఫార్ములా ఏంటిది, ఇది ఏబి ఇట్లా అనుకున్నాం అనుకో. ప్రొడక్ట్ ఆఫ్ ఇన్ టర్మ్స్ బై అవుట్ టర్మ్స్ అంటాం. ఇన్ టర్మ్స్ అంటే ఏంటివి ఈ రెండు, అవుట్ టర్మ్స్ అంటే ఇది. ఫస్ట్ ప్రపోర్షన్ కాబట్టి ఫస్ట్ ప్లేస్లో ఉంది ఎక్స్ ఉంది కాబట్టి జస్ట్ సింపుల్ క్రాస్ మల్టిప్లికేషన్. ఏఎక్స్ సిఎక్స్ ఈక్వల్ టు ఏబి అయింది. సిఎక్స్ ఈక్వల్ టు ఏబి, సపోజ్ ఇక్కడ సి రాసుకున్నాం అనుకో, సిఎక్స్ ఈక్వల్ టు ఏబి. అప్పుడు ఎక్స్ వాల్యూ కావాలంటే ఏం చేస్తాం, ఈ వాల్యూ యొక్క డౌన్ దింపుతాం. కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ఈక్వల్ టు ఏబి బై సి. ఇది సింపుల్ ఫార్ములా, ఈనాడు కూడా గుర్తుపెట్టుకుంటే చాలు. ఏంటిది, సో ప్రొడక్ట్ ఆఫ్ అవుట్ టర్మ్స్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్. అవుట్ టర్మ్స్ అంటే ఏంటి, బయట ఉన్నవి. ఫస్ట్ ప్లేస్ది ఫోర్త్ ప్లేస్ది, ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ ప్లేస్ ఇంటూ ఫోర్త్ ప్లేస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ సెకండ్ ప్లేస్ అండ్ థర్డ్ ప్లేస్. అది బేసిక్ అండ్ బుల్లెట్ పాయింట్. సో ఇప్పుడు సెకండ్ ప్లేస్ కావాలంటే ఏం చేస్తాము, సేమ్ ఫార్ములా మళ్ళీ ఫస్ట్ ఫోర్త్ ఇంటూ చేస్తాము, సెకండ్ థర్డ్ ఇంటూ చేస్తాం. సేమ్ అదే రాసా. ఇంకో ఫస్ట్ ఫోర్త్ ఏ ఇంటూ సి ఈక్వల్ చేసాం. ఇక్కడ బి రాసుకున్నాం అనుకో, జస్ట్ చెప్తాం. బి రాసుకున్నాం అనుకో ఏంటి, సెకండ్ థర్డ్ చేసా, 1 4 చేసా. మనకేం కావాలన్నాను, సెకండ్ ప్లేస్ కావాలి కాబట్టి ఈ బీని ఇక్కడ దించా. కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఏసీ బై బి అయింది. నువ్వు ఏసీ బై ఈ గుర్తుపెట్టుకోకూడదు, ఈ ఎలా మల్టిప్లికేషన్ చేస్తాం గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్లేస్ కావాలో ఆ ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి. సింపుల్, ఈ రెండు మల్టిప్లై చేస్తే చాలు. ఏ ఇంటూ సి ఈక్వల్ టు బి ఇంటూ ఎక్స్, అది గుర్తుపెట్టుకోవాల్సింది ఇలా రాసినప్పుడు. సో ఇప్పుడు థర్డ్ ప్రపోర్షన్ అంటే చూద్దాం. ఇప్పుడు థర్డ్ ప్రపోర్షన్ ఫోర్త్ ప్రపోర్షన్ అంటే చూద్దాం. సేమ్ ఏం లేదు, ఈ ప్లేస్ వాల్యూ ఇక్కడ తెచ్చుకోవడమే. ఈ రెండు ఇంటూ చేసుకున్నాను అంటే ఏఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ సి ఈక్వల్ టు బిఎక్స్ వచ్చింది. కాబట్టి ఎక్స్ కనుక్కోవాలి కాబట్టి ఏ ఇట్లా దింపాను. ఫోర్త్ ప్రపోర్షన్ కూడా సేమ్. ఇప్పుడు వీటి మీద సమ్స్ చూద్దాం, సో యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. చేద్దాం. క్యాల్కులేట్ ద ఫస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ 6 12 24 అని ఇచ్చాడు. అంటే దీన్ని ఏమనుకుంటాం మనం, ఫస్ట్ నెంబర్ మనకి ఇవ్వలేదు, మిగతా 3 నెంబర్లు ఇచ్చాడు అనుకుంటున్నాం. ఫస్ట్ నెంబర్ నేను ఎక్స్ అనుకున్నా. ఏమని చెప్పాను, ప్రొడక్ట్ ఆఫ్ అవుట్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఇన్. కాబట్టి 24x ఈక్వల్ టు 6 ఇంటూ 12. నీకు ఎక్కలతో డైరెక్ట్ కొట్టేయచ్చు. ఎలా, ఇది ఇలా 12 24 ఎన్నిసార్లు పోయిద్ది 2. అప్పుడేమొచ్చింది ఇంకా 2x ఈక్వల్ టు 6, ఎక్స్ ఈక్వల్ టు 3. 2 3 6 కదా, ఎట్లా కొట్టేయచ్చు, 2 3 6, ఎక్స్ ఈక్వల్ టు 3 ఎక్కడే వచ్చేసింది. షార్ట్ కట్ అట్లా క్యాల్కులేషన్ స్పీడ్ పోతే అలా చేసేయచ్చు, ఎలా ఉన్నప్పుడే కొట్టేయచ్చు అంటున్నా. కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 3, ఇది ఫస్ట్ ప్రపోర్షన్ చేస్తాం. ఇప్పుడు సెకండ్ ప్రపోర్షన్ అయినా సేమ్. సెకండ్ ప్రపోర్షన్ అంటే ఎక్కడ రాస్తాం, సెకండ్ ప్లేస్లో ఎక్స్ పెట్టుకుంటాం అంతే. ఇప్పుడు అది అలా చేయాలి, చూద్దాం. ఇప్పుడు చూద్దాం. సెకండ్ ప్రపోర్షన్ కనుక్కోవాలంటే ఏంటి, ఏ ఇచ్చాడు బి ఇవ్వాల, సి ఇచ్చాడు డి ఇచ్చాడు, లేదా ఏ ఇచ్చాడు ఎక్స్ ఇవ్వాల, సి ఇచ్చాడు బి ఇచ్చాడు అనుకున్నాం అనుకో, నీ ఇష్టం. ఇప్పుడు సపోజ్ దీన్ని ఏమనుకుందాం అనుకో,
28 ఎక్స్ అనుకుంటున్నా. ఎక్స్ ఎందుకు బి అంటే మనకి రెండో వాల్యూ ఇవ్వలేదు కాబట్టి రెండో ప్లేస్లో సెకండ్ వాల్యూ పెట్టుకున్న ప్రపోర్షన్ దగ్గర. ఓకే, ఇప్పుడు సి ఇచ్చాడు 4 5 ఏమని చెప్పాను, ప్రొడక్ట్ ఆఫ్ అవుట్ ప్రొడక్ట్ ఆఫ్ ఇన్. అప్పుడు ఏమైంది, 4x ఈక్వల్ టు 28 ఇంటూ 5. ఇప్పుడు చూద్దాం, 4 ఎక్కపోయిద్దిగా, 4 1 4 7. ఎక్స్ ఈక్వల్ టు ఎంత ఉంది అప్పుడు, 7 ఇంటూ 5. ఎక్స్ ఈక్వల్ టు 35. సేమ్ సెకండ్ ప్రపోర్షన్ అంటే ఇది. థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏం చేస్తాం, ఈ మూడో ప్లేస్లో ఎక్స్ పెట్టుకుంటుంది, ఈ మూడో ప్లేస్లో ఎక్స్ పెట్టుకుంటాం అంతే. అప్పుడు అది చేయాలి చూద్దాం. ఇలా ఇచ్చాడు, థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోమన్నాడు. ఇంత 2కి 3కి 15కి థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోమన్నాడు. ఇది అనుకుంటాం, ఇది బి అనుకుంటాం. మనకి సి ఇవ్వాలా, అది గుర్తుపెట్టుకోవాలి మనం. సి ఇవ్వాలా, డి ఇచ్చాడు. ఏం చెప్తాం అప్పుడు, 2 3 సి 15 ప్రొడక్ట్ ఆఫ్ అవుట్ బై ప్రొడక్ట్ ఆఫ్ ఇన్. కాబట్టి 3c ఈక్వల్ టు 15 ఇంటూ 2. 3 ఎన్నిసార్లు పోయి 15లో 5 టైమ్స్ పోద్ది. కాబట్టి సి ఈక్వల్ టు 5 ఇంటూ 2. 5 ఇంటూ 2 కాబట్టి 10 మన ఆన్సర్. ఫోర్త్ ప్రపోర్షన్ కూడా సేమ్. సో థర్డ్ ప్రపోర్షన్లో ఇంకో మోడల్ ఉంది. ఇక్కడ 3 నెంబర్లు ఇచ్చాడు కదా, ఒకవేళ 2 ఇస్తే మనం ఏం చేయాలి అని చూద్దాం. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే, థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 81 అండ్ 27 అంటే 2 నెంబర్లు ఇచ్చాడు, మనకు 4 కావాలి కదా. సో 2 నెంబర్లు ఇచ్చాడు కాబట్టి మనం ఫస్ట్ ప్లేస్ని ఫోర్త్ ప్లేస్ని ఎక్స్ అనుకుంటాం. అంటే ఎక్స్ 81 27 అదంతా ఏ ఎక్స్. అప్పుడేమైంది, ప్రొడక్ట్ ఆఫ్ ఇన్ అవుట్ ప్రొడక్ట్ ఆఫ్ ఇన్. ఎక్స్ ఇంటూ ఎక్స్ అంతా ఎక్స్ స్క్వేర్. 81 ఇంటూ 27 ఇంత వచ్చింది మనకి. కాకపోతే మనకి ఎంత వాల్యూనో మనకు తెలియదు. ఇలా అప్పుడు చేయకూడదు, ఇది బేసిక్ మెథడ్. ఇలా చేయకూడదు. దీనికి ఒక ఫార్ములా ఉంది, ఏంటి, డైరెక్ట్ స్టెప్. ఇది ఉంది కదా, ఫస్ట్ కాకుండా సెకండ్ స్టెప్ని ఇంటూ చేసేసి సెకండ్ స్టెప్ స్క్వేర్ చేసేసి మిగతా నెంబర్ని బైలో వేసుకోవడం. ఫస్ట్ నెంబర్ని స్క్వేర్ చేసేసి, స్క్వేర్ అంటే ఏంటి, ఆ నెంబర్ ఇంటూ ఆ నెంబర్ దాని స్క్వేర్ అయిపోయింది కదా, బై ఇచ్చిన నెంబర్ వేసుకోవడం, దాని ముందు నెంబరు. సో ఇప్పుడు కొట్టి 9 3 9 9 3 3 3 9 3 1 3 3 3 27 మిగిలినవి. 3 20 27 సార్లు పోయింది, 9 సార్లు పోయింది. కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 9 వచ్చింది. అదే మన ఆన్సర్. ఇది థర్డ్ ప్రపోర్షన్. ఇలా బేసిక్ మనం చేస్తే చాలా టైం అయిపోద్ది, తప్పు అయిపోద్ది కొన్నిసార్లు లెక్క. కాబట్టి ఏం చేయాలంటే, రెండో నెంబర్ని స్క్వేర్ చేసుకుని బై ఇచ్చిన నెంబర్ వేసుకోవాలి, దాని ముందు నెంబర్. ఇది థర్డ్ ప్రపోర్షన్. ఇప్పుడు దీంట్లో కొన్ని మీన్ ప్రపోర్షన్ అంటే చూద్దాం. మీన్ ప్రపోర్షన్ ఆఫ్ ఏబి అంటే మనం ఏం చేస్తాం, రూట్ ఓవర్ ఏబి రాస్తాం. ఎగ్జాంపుల్, ఏ ఈక్వల్ టు ఒక 25 తీసుకుందాం, బి ఈక్వల్ టు 100 తీసుకుందాం. సో దీన్ని ఎలా చేస్తాము, 25 ఇంటూ 100 ఇలా చేద్దాం. మనం విడివిడి తీసుకోవచ్చు, ఎందుకు ఇట్లా చేస్తే మళ్ళీ వేస్ట్, పెద్దగా అయిపోద్ది లెక్క. దీన్ని ఎలా రాసుకోవచ్చు, రూట్ ఏబీని రూట్ ఏ ఇంటూ రూట్ బి కింద రాసుకోవచ్చు. అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. రూట్ ఏబీని రూట్ ఏ ఇంటూ రూట్ బి కింద రాసుకోవచ్చు. రూట్ ఏ వాల్యూ ఎంత, రూట్ ఏ వాల్యూ ఎంత 25. రూట్ 25 అంటే ఎంత 5, అది గుర్తుపెట్టుకో. ఇంకోటి ఇదంతా రూట్ 10 వాల్యూ, రూట్ 100 వాల్యూ ఎంత 10, 50. మన ఆన్సర్ 50. అది అట్లా చేసి ఇలా చేయడం. మన ఇచ్చిన వాల్యూ పెట్టేసుకుని ఇక్కడ అలా విడగొట్టుకొని చేస్తే అలా సింపుల్గా వచ్చేస్తుంది. ఇది మీన్ ప్రపోర్షన్ అంటే. ఇంకొక మోడల్ ఉంది, అది చెప్పుకొని చూద్దాం. ఇప్పుడు చూద్దాం, ప్రపోర్షన్ ఆఫ్టర్ ఎడిషన్. ఇది దీంట్లో ఉన్న ఫైనల్ టాపిక్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్లో. సో ఇది ఎలా చేయాలో చూద్దాం. అంటే అసలు ఇది లెక్క ఏంటి అని. ఇఫ్ ఎక్స్ బి ద నెంబర్ యాడెడ్ టు ఏబిసిడి దెన్ ఎక్స్ ఈక్వల్ టు బీసీ మైనస్ ఏడి బై ఏ ప్లస్ డి మైనస్ బి ప్లస్ సి. ఇది ఫార్ములా. అంటే ఒక నెంబర్ వీటికి యాడ్ చేస్తే, ఎక్స్ అని ఒక నెంబర్ని ఏకి కానీ బీకి కానీ సికి కానీ అన్నిటికి యాడ్ చేస్తే అవన్నీ ప్రపోర్షన్లోకి వస్తాయి. ప్రపోర్షన్ యాడ్ ఉందో చెప్పా కదా, ఫస్ట్ ఇంటూ ఫోర్త్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఆ మెథడ్లోకి వస్తాయి. సో ఆ ఎక్స్ వాల్యూ ఎంతో మనం కనుక్కోవాలంటే ఈ ఫార్ములా వాడతాం, బీసీ మైనస్ ఏడి బై ఏ ప్లస్ డి మైనస్ బి ప్లస్ సి. ఇది ఫార్ములా. ఒకవేళ సబ్స్ట్రాక్ట్ చేయాలనుకున్నాం అనుకో, ఈ రెండు రివర్స్ చేస్తాం అంతే, ఏడి మైనస్ బీసీ రాస్తాం. ఏడి మైనస్ బీసీ రాసేసి మిగతా అదంతా సేమ్ టు సేమ్. సో ఈ లెక్క ఒక లెక్క చేసి విల్ కంక్లూడ్. ఇప్పుడు చూద్దాం, విచ్ నెంబర్ మస్ట్ బి యాడెడ్ టు ఈచ్ ఆఫ్ 8, 10, 12, 20 సో దట్ నెంబర్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. సేమ్ లెక్క.
ఎడిషన్ చేయాలి కాబట్టి ఫార్ములా ఏం ఫార్ములా వేసుకున్నాము? ఏ ఇంటూ డి మైనస్ బి ఇంటూ సి. ఇది ఏ, బి, సి, డి. ఏ ఇంటూ డి బి ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ డి. బి ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ డి బై ఏ ప్లస్ డి మైనస్ బి ప్లస్ సి వేసుకున్నాం. ఇప్పుడు ఎంత వచ్చిందో చూద్దాం. 20 ఇంటూ 10 అంటే ఎంత? 200. 20 పదులు ఏం 12 96 బై 18 10 ప్లస్ 12 ప్లస్ 8 20 మైనస్ 32. 20 ప్లస్ 12 32 కదా. సో చూద్దాం. 200 నుంచి 96 చేస్తే ఎంత? 104. 20 నుంచి ఇది 20 నుంచి 32 చేస్తే మైనస్ 12 వచ్చింది. సో క్యాన్సిల్ చేద్దాం. 12 ఎన్నిసార్లు పోయిద్ది ఇక్కడ? 12 104 దగ్గరలో పోయిద్ది. అంత 5 12 7 12 8 12 96. 8 12 96. 96 అంటే 8 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో అది మన ఆన్సర్ అయిపోద్ది. అలా కొన్ని కరెక్ట్ నెంబర్లు ఇస్తాడు. సో మనం ఈ ప్రాసెస్లో చేస్తే సరిపోద్ది. ఇఫ్ నెగిటివ్ సబ్ట్రాక్టెడ్ అడిగాం అనుకో, ఈ రెండు రివర్స్ వేసుకుంటాం. అంటే ఏం వేసుకుంటాం? బి మైనస్ సి బి ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ డి. సో అది మనం వేసుకున్న లెక్క. అయిపోయింది మరి. ఇంకా బాయ్. నెక్స్ట్ చాప్టర్ చూద్దాం ఇంకా ఇప్పుడు.